వర్షం పడుతుంది కదా బయట. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జ్యోతి కంజులేశ్వర. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? అయితే చాలా చాలా బాగున్నానండి. ఇంకా ఈరోజు ఇంకా లోపలికి వచ్చేసి మా సోని వచ్చేసింది. సోనికి ఏం చేసినాను, మేమేం చేసి ప్రైజ్ ఇస్తాం. గుమ్మడికాయ చేసి ఇది వర్షం పడుతుంది నాకు. సో ఇట్లేనా వర్షాకాలం వర్షం పడుతుంది కానీ ఎప్పుడు పడితే అప్పుడు పడుతుంది అని ఎప్పటి నుంచి వెయిట్ అంటే అట్లా అంటావా? అన్నంకొండలో పడలేదు మళ్ళీ చెట్టు ఆకలా గాలిక ఫ్లో అన్నట్టు. ఓరి వర్షం పడుతుంది చూడు, ఎంజాయ్ చేస్తాను. మనం కూడా నిన్న వదిలిపెట్టాలి, పిచ్చి పిచ్చి చేస్తుంది ఇప్పుడు. అదే వీడియో ఇస్తాను, అందుకే నీకు మీ అక్క చూపించడానికి. పైనుంచి మురికి కింద మురికి అన్నాడు, పైనుంచి వస్తాను మురికే. అబ్బా మబ్బులు జరుగుతానే ఎట్లా చూడండి ఎట్లా కనపడుతుంది. మబ్బులు కదులుతాను, ఇది కనపడుతుంది కదా. అది అది చూడండి, అక్కడ నుంచి అక్కడ వరకు మబ్బులు జరిగాయి. మాయమవుతున్నాయి మబ్బులు. అటు అటు వేప చెట్లు జారిపోయినాయి, దాటేసినాయి వేప చెట్లు. ఆగ బాబు, హన్మకొండ గుట్ట కనపడుతుంది. ఆరా అయ్యో మసక చీకటి అయిపోయింది హన్మకొండ గుట్ట మొత్తం. లైన్ అట్లా కారు కవర్ ఉతికినా కారు కవర్ అయితే కప్పుతలేడు. చూసినావా కదా, మీ డాడీ మళ్ళా కారు స్నానం చేసింది. తెల్లగా అవుతుంది కారు, తెల్లగా అవుతుంటావా? గీసండి. ఆహా వర్షం చల్లగా గాలి వస్తుంది. ఆ వెనకాల నుంచి నా వెనకాల నుంచి చిన్న గాలి గాలి. అరే గుండు డ్యాన్స్ పాప, పిచ్చి డ్యాన్స్ అది, పిచ్చి పిచ్చి డ్యాన్స్ అండి. అదే డ్యాన్స్ రారా. ఇట్లా ఉన్నాయి వీళ్ళు వర్షంలో. వీళ్ళ కథ వర్షాన్ని ఎంజాయ్ చేస్తాను. ఓహో ఏంద్ర గుంజ పట్టుకొని ఊగుతారు. అటు పక్కకి లేదు ఊగడానికి, రౌండ్ ఉంటే పొడవకి మధ్య ఊగాలరా. నేను ఇంట్లో కూర్చుంటే వచ్చి పోటీ కూర్చుని పోయి అక్కడ గుంజలు పట్టుకొని ఊగుతాను. వచ్చింది ప్రాణానికి హాయి ఉన్న చల్లగా కూర్చున్నా. అన్ని రోజులకు వర్షం ఉక్కపోతే మొన్న కొంచెమే పడింది. నిన్న కొంచెం పడింది, పొద్దున కొంచెం చింపులాగా మాత్రం సూపర్గా ఒక తడిసిన కనబడుతుంది కదా. ఒక 2 నిమిషాలు బట్ ఇది కోసం తడవడం అయింది. అంబ్రిల్లా పట్టుకొని కింద ఆగినా కానీ సో వ్యాన్ కార్డు వేసరికి కొంచెం దర్శన అంబ్రిల్లా పట్టుకోలేదు. ఇంకా అది పట్టుకొని మన బ్యాగ్ తీసి వాళ్ళు తీసిన కష్టం అని చెప్పేసి పట్టుకున్న పక్కకు. సో ఏం పర్లేదు, మనం మంచిగా మన రైస్ వండినాం. రైస్ కుక్కర్లో పెడితే బియ్యం కడిగి పెట్టేసిన. గాలి చూడండి సూపర్గా. వర్షం పడుతుంది కదా బయట, అందుకని సర్వపిండి చేద్దామని చెప్పి ఒక 3 ఉల్లిపాయలు తీసి పెట్టుకున్నా, సన్నగా కట్ చేసుకుంటా. ఇక్కడనేమో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా తరిగినాను. కొంచెం ఇసుకుంటుంది కదా, నానబెడుతున్నాను అనమాట. ఇంకా ఒక 5 పచ్చిమిర్చి పండినాయి అనమాట, కలర్ బాగుంటాయి ఇట్లా వేస్తే. ఇంకో పెద్ద ఒకటి ఎల్లిగడ్డ తీసిన, 2 ఉల్లిపాయలు కూడా. సో మిక్సీ వేసుకొని వస్తా. సర్వపిండి తింటాం అనమాట ఇవాళ. ఇలా కొంచెం ఇంకా జీలకర్ర వేసుకోవాలి. సో జీలకర్ర వేస్తే దానికి టేస్ట్ వస్తుంది అనమాట. వర్షం పడ్డప్పుడు అంటే ఊరికే కాదు, ఫస్ట్ ఇట్లా వర్షం పడుతుంది కదా, కొంచెం ఏదైనా తినాలనిపిస్తుంది, అందుకోసమే చేస్తాను. సో టీ ఓన్లీ తినేస్తారనమాట జీలకర్ర. సో మిక్సీ పట్టుకొని వస్తాం మెత్తగా. తర్వాత పిండి తీసేసి మొత్తం కలిపేసుకున్నాం. కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. ఇంకా దీన్ని ఏం వ్లాగ్ పెట్టాను, ఎందుకంటే ఎన్నోసార్లు పెట్టిన సర్వపిండిని
కాకపోతే చూపిస్తున్నాను కాబట్టి చూపిస్తున్నాను అనమాట. ఇట్లా పడుకున్నది మా సోని వచ్చే వరకు అంతే. ఇంకా సో తినేసింది, పడుకుందని ఇంతసేపు టవల్లో పడుకున్నది. ఇప్పుడు ఆ పక్కగా నెట్టేసి కూర్చుంది. ఇంకా సో టీటీ వచ్చింది కదా, దాని డ్యూటీ అయిపోయింది వాడిది. ఇప్పుడు సోన్ వచ్చే వరకు చూస్తుంది అనమాట. అట్లా ఒక వర్షం పడుతుందండి, చూపిస్తే ఇక్కడ వెళ్తున్నా. చల్లగా ఉంది ఇట్లా వెదర్ మాత్రం కూల్గా. నా చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు పక్క వర్షంలో వస్తుంటే బాగా అనిపిస్తుంది కదా. వాళ్ళ మమ్మీ తిడతా ఉంటే లోపల పోతుంది, మళ్ళీ వస్తుంది, ఆడుతూ ఉంది పాప పక్క వాళ్ళు. ఏదో సో మనం కూడా చిన్నప్పుడు అంతే కదా, ఇట్లా ఇది భలే ఆడుతుంది అమ్మాయి. సో ఇట్లా చేస్తున్నట్టు డ్యాన్స్ చేస్తున్న అక్క అని చెప్తాను వాళ్ళ అక్కకి. ఇంకా ఇద్దండి విషయం. సో అందరం సొరపిండి పెట్టేసుకున్నాం, తల ఒక గిన్నె టీ చేసుకొని తాగినామన్నమాట. ఇంకా తర్వాత మా టీటు బాబేమో ట్యూషన్ ఎగ్గొట్టిండి. ఇవాళ వర్షం పడుతుందని చెప్పేసి పడుకొని లేచిండు. నాకు ఎగ్ కర్రీ కావాలంటున్నాడు. పొద్దున వండిన బాక్స్లకి ఇప్పుడు కూడా మళ్ళీ కావాలన్నాడు. నేను వండనంటే ఇక వాళ్ళ మమ్మీ వండుతుంది. సో మనం ఎవరైనా పని చేసేటప్పుడు మూతి ఎట్లా పెడతాం, ఎక్స్ప్రెషన్స్ కదా, ఏమైనా కలిపేటప్పుడు మసు అని అట్లాగే పెట్టిందనమాట. అందుకోసమని వీడియో తీసాను. కాకపోతే ఇక తిడుతుంది అని చెప్పేసి తీయలేదు. సో అది అయిపోయినాక బయట చూడండి. సో పైన వర్షం సౌండ్ తప్పమని ఇట్లా ఉందన్నమాట. ఇంకా కర్రీ అయిపోయింది, మా టీటు బాబుకు పెట్టేసినాము. తింటున్నాడు. ఏదైనా అంటే పడతాడనమాట, పడుకొని లేచిండు, అన్నం తింటున్నాడు. సో ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జ్యోతికం చూస్తారు. థ్యాంక్ యూ అండి. సో బయట మాత్రం ఇట్లా నిశ్శబ్దంగా ఉంది. రోజు మాత్రం ఎండతోని గజిబిజిగా సౌండ్ ఉండి ఎవరింట్లో వాళ్ళు ఉన్నారు. సో చిన్న వ్లాగ్ ఉంటానండి. నమస్కారం, బాయ్.